ఆ తర్వాత ఆ అమ్మాయి పేరు కరుణగా మార్చారు. నోట్ దిస్ పాయింట్ యువర్ ఆనర్. ఆ బిడ్డ ఇక్కడే ఈ ఊర్లోనే ఉన్నాడు. రాజా గారు, కరుణ గారు ఇద్దరు నీకు అమ్మా నాన్న అయితే వీళ్ళ ముగ్గురికి DNA టెస్ట్ చేయించవలసిందిగా కోరుతున్నాను యువర్ ఆనర్. పూర్తి ఆధారాలతో దొరికిపోయిన తర్వాత ఇంకా ఏం మాట్లాడుతుంది? ఈవిడే చందు. ఈ చందునే రాజాకి మొదటి భార్య. ఈవిడ చనిపోయిందనుకునే నా క్లయింట్ అయిన అమృతని పెళ్లి చేసుకున్నాడు. చందు తిరిగి వచ్చిన తర్వాత కూడా నిజాన్ని దాచిపెట్టి అమృతని మోసం చేశాడు. కాబట్టి నా క్లయింట్ అమృతకి విడాకులు మంజూరు చేయవలసిందిగా కోరుతున్నాను. లేదు సార్, అమృతకి విడాకులు ఇవ్వకండి. నేను నిన్నాళ్ళు బయటపడకపోవడానికి కారణమే అమృత ఆయన కలిసి ఉండాలని. నా కన్న బిడ్డకి దూరం అయింది కూడా వాళ్ళిద్దరు కలిసి ఉండాలనే. దయచేసి ఆ జంటను విడదీయకండి, విడదీయకండి. నో ప్లీజ్. జడ్జి గారు, చందు మాటలు వినకండి. నేను 25 జీవితం అనుభవించాను. కానీ ఈ చందు 25 అయిన వాళ్ళందరికీ దూరమై నానా కష్టాలు పడింది. చాలా జీవితం కోల్పోయింది. ఇప్పటికైనా చందుకి న్యాయం జరగాలి. నేను ఈ కేసు వేసిందే నా భర్తని చందుని కలపడం కోసం. దయచేసి వాళ్ళిద్దరినీ కలపండి. నాకు విడాకులు ఇవ్వండి. ప్లీజ్ ప్లీజ్ జడ్జి గారు, నాకు విడాకులు ఇవ్వండి. లేదు జడ్జి గారు, నేను అనుకోకుండా ప్రాణాలతో బయటపడ్డాను. నేను లేకపోతే వాళ్ళిద్దరూ చాలా హాయిగా బతికేవారు. ఇప్పుడు మధ్యలో వచ్చి వాళ్ళ జీవితం నాశనం చేయడం నాకు ఇష్టం లేదు. దయచేసి అమృత రాజులకి విడాకులు ఇవ్వకండి. లేదు జడ్జి గారు, నేను మనస్ఫూర్తిగా చెప్తున్నాను, నాకు విడాకులు ఇప్పించండి. లేదు జడ్జి గారు, నా మాట వినండి. వాళ్ళిద్దరిని విడదీయకండి ప్లీజ్. నా సర్వీసులో ఇంతవరకు ఇలాంటి కేసు నేను చూడలేదు. నాకు న్యాయం జరగాలి అని పోరాటం చేసేవాళ్ళని చూశాను గాని, నేనేమైనా పర్వాలేదు, ఎదుటి వాళ్ళకి న్యాయం చేయండి అని అడిగే ఆడవాళ్ళని మిమ్మల్ని చూస్తున్నానమ్మా. ఎవరు ఎవరికి దక్కాలి, ఎవరు దూరం కావాలి అనేది నిర్ణయించాలంటే క్షుణ్ణంగా న్యాయ సూత్రాలను పరిశీలించాల్సినటువంటి అవసరం చాలా ఉంది. అయితే జరిగిన విచారణ ప్రకారం, వచ్చిన DNA రిపోర్టు ప్రకారం కరుణని చందుగా నిర్ణయించటం జరిగింది. రాజా చందులకు పుట్టిన బిడ్డ చిన్న అని నిరూపించటం జరిగింది. కానీ అమృత రాజాతో విడాకులు కావాలి అనే కేసులో అమృతకి రాజాకి విడాకులు ఇవ్వటం సమంజసమా కాదా అనేది ఆలోచించాల్సి ఉంది. అలాగే చందుకి అమృతకి కూడా అన్యాయం జరగకుండా తీర్పు ఇవ్వాల్సి ఉంది. ఈ కేసులో తీర్పు ఇవ్వటానికి కోర్టుకి వారం రోజుల వ్యవధి అవసరం అని భావించి 10వ తేదీకి వాయిదా వేయటం జరిగింది.
కరుణ రాజాల డిఎన్ఏతో చిన్న డిఎన్ఏ 100% మ్యాచ్ అయింది సార్. చిన్న రాజా కరుణల కొడుకే అని, ఈ కరుణే చందు అని ప్రూఫ్స్ ఉన్నాయి. ఎందుకురా బాధపడుతున్నావు? నిజం బయటపడిపోయిందనా? రే, ఏ రోజుకైనా నిజం తెలియాల్సిందే కదరా. నువ్వే వాళ్ళ కొడుకు అని వాళ్ళకి తెలుసు, వాళ్లే నీ తల్లిదండ్రులని నీకు తెలుసు. కాకపోతే ఈ రోజు అది అందరికీ అధికారికంగా తెలిసింది, అంతే కదరా. నేను మెకానిక్ చిన్నగా ఉంటేనే బాగుంటా. ఇప్పుడు వాళ్ళ కొడుకు నేను తెలియగానే రేపటి నుంచి వాళ్ళు నన్ను చేరతీస్తారు. నా చుట్టూ అందరూ చేరగానే ఇన్నాళ్ళు వాళ్ళకి దూరం అయ్యాను అనే బాధ నన్ను తొలిచేస్తుందిరా. అదేంట్రా? ఏమరా, నా మనసులో తెలియని దుఃఖం పొంగుకొస్తుంది. తెలిసి నిజం దాచినంత కాలం బానే ఉందిరా, కానీ ఎప్పుడైతే బయటపడ్డానో నాకు ఏడుపు వచ్చేస్తుందిరా. అది ఏడుపు కాదురా, నీ మనసులోని ఆరాటం. 25 ఏళ్ల తర్వాత అమ్మా నాన్న కలుస్తున్నావు కదా, ఆ సంతోషం నీకు అలా అనిపిస్తుంది అంతే. చిన్న, మీ అమ్మా నాన్నరా? అమ్మా, చిన్న అమ్మా, చిన్న, నువ్వు నా బిడ్డవని ముందే నాకు తెలుసు. నిన్ను చూసిన మొదటి రోజే నిన్ను గుర్తుపట్టానురా, కానీ బయటికి చెప్పుకోలేకపోయాను. 25 ఏళ్లలో తప్పిపోయిన కొడుకుని 25 ఏళ్ల తర్వాత కలిసిన అమ్మగా హక్కును చేర్చుకోలేకపోయినా పాపిష్టి తల్లిండ్రా. నన్ను క్షమించరా. అంత మాటనకమ్మా. నీ పరిస్థితి ఏంటో తెలిసాక నిన్నెలా తప్పుపడతానమ్మా. చిన్న, నాన్నగారు, చిన్న, చాలా రోజులు నువ్వెవరో తెలియక నిన్నొక శత్రువులా చూశాను. తెలిసిన తర్వాత మీ అమ్మ కోసం బయటపడలేకపోయాను. నా కొడుకులా కష్టపడుతున్నా కన్న తండ్రిని ఏమీ చేయలేక ఇలా నిలబడిపోయానురా. నన్ను క్షమించరా. అవేం మాటలు నాన్నగారు, మీరెప్పుడు తప్పు చేయరు. ఆ విషయం నాకు తెలుసు. నేనే మీరెవరో తెలియక చాలాసార్లు అవమానించాను. మీరే నన్ను క్షమించాలి. ఏరా మనవడా, ఆ రోజు నువ్వు నా కూతురికి కొడుకువే అని అనుకుని తీర్పు చెప్పరా అంటే అసలు కరుణమ్మ చందుయేనా అని అడిగావు, గుర్తుందా? ఈ రోజు చెప్తున్నానురా, ఈ కరుణే నా కూతురు చందు. నువ్వు నా మనవడివి, నా వారసుడివిరా.
చిన్న, మీ అమ్మ నాన్న తాతయ్య అందరూ నిన్ను చేరదీశారా. ఇక నువ్వు కూడా నిజం చెప్పారా? నిజమా? ఏం నిజంరా? ఏం లేదు తాతయ్య, రేపడు నువ్వు కాస్త నోరు మూసుకో. ఏంటి చిన్న, ఏ నిజం దాచావు చెప్పు. ఏం లేదమ్మా. చిన్న, చెప్తావా లేదా? రే పండు, వీడు కాదు గాని నువ్వు చెప్పరా. నేను చెప్తే వాడు తంతాడు తాతయ్య. చెప్పకపోతే నేను తన్నాల్సి వస్తుంది. వాము, అనవసరంగా ఇరుక్కున్నానుగా. చిన్న, మరి చెప్పేస్తున్నాను రా. చెప్పరా. వీళ్ళే వాడికి తల్లిదండ్రులని వాడికి ఎప్పుడో తెలుసు తాతయ్య. నిజంగానా? ఏం చిన్న, నిజమా? ఓరి రాస్కెల్, నీకు ముందే తెలుసా? మరి తెలిసి ఎప్పుడు ఎందుకు చెప్పలేదురా? మీరందరూ నా దగ్గర ఎందుకు బయటపడలేదో నేను అందుకే చెప్పలేదు. మా అమ్మ అమృత పిన్ని కోసం నిజం దాచింది. మీరిద్దరు మా అమ్మ ఆశయం కోసం మీ ప్రేమని అభిమానాన్ని దాచారు. నేను కూడా మా అమ్మ కోసమే ఆవిడ మనసులోని కోరిక నెరవేరాలి అని చెప్పలేదు. చిన్న, ఎంత పెద్దవాడి వైపోయావురా. ఏరా, కనీసం నాతో అయినా చెప్పొచ్చు కదరా. ఎరా పండు, వాడంటే చెప్పలేదు, మరి నువ్వెందుకు దాచావరా? నిన్ను వామ్మో, నాకేం తెలియదు తాతయ్య. ఇదంతా అదిగో వాడి ప్లానే. ఇప్పుడు కూడా నిజం దాస్తే బాగుండదని నేను చెప్పాను. చిన్న, నిజంగానే నువ్వు చాలా గొప్ప మనిషిగా ఎదిగావు. అమ్మా నాన్నలకి దూరమైనా వాళ్ళ మనసుల్ని అర్థం చేసుకున్నావు, వాళ్ళ ఆశయాల్ని తెలుసుకున్నావు. చాలా మంచి కొడుకును కన్నావు చందు. రూపంలో నీ పోలికలున్నా మనసు మాత్రం వాళ్ళ అమ్మాయి రాచా. వీడి కూడా చందులాగే చాలా లోతైన మనిషి. అహల్య, ఏమిటి ఇంకా పూజ మొదలు పెట్టలేదా? నాకెందుకో పూజ చేయాలనిపించట్లేదండి. అదేమిటి, పిడుగులు పడినా నువ్వు పూజలు మానవు కదా, అలాంటిది నువ్వు పూజ మొదలు పెట్టకపోవటం ఏంటి? అలా ఎందుకు అనిపిస్తోంది? నా మనసేం బాగోలేదండి. ఏమైంది అహల్య? డిఎన్ఏ టెస్ట్లో చందు ఎవరో తెలిసిపోయింది కదండి. హ్మ్. మరి రేపు కోర్టులో జడ్జిమెంట్ ఏమొస్తుందో చెప్పండి. చెప్తాను. నువ్వు లాయర్వే, న్యాయశాస్త్రం మీద నీకు అవగాహన ఉంది. నేను ఎన్ని కేసులు వాదించానో అన్నిటి గురించి నీకు తెలుసు. నేనే నిన్ను అడుగుతున్నాను, ఇప్పుడు తీర్పు ఎలా రాబోతుందో చెప్పు. అబ్బా, ఊహ కూడా అందట్లేదండి. చందు, అమృత, రాజాకి 2 కళ్ళు. ఏ కన్ను ఉంచుకుంటావు, ఏ కన్ను పొడుచుకుంటావు అంటే
అతను మాత్రం ఏం చెప్తాడు పాపం? కరెక్ట్, నా అభిప్రాయం కూడా అదే. ఎలా ఆలోచించినా ఈ కేసులో న్యాయం జరుగుతుందని గట్టిగా చెప్పలేకపోతున్నాను అహల్య. ఎందుకంటే న్యాయం అనేది ఇద్దరికీ జరగటం కుదరదు. ఎవరికి న్యాయం చేయాలని చూసినా మరొకరికి అన్యాయం జరగటం తప్పదు. అసలు ఈ కేసు న్యాయస్థానానికి, న్యాయ వ్యవస్థకి ఒక పరీక్షలాగా నిలబడబోతోంది. అంటే నాకు విడాకులు రావంటారా లాయర్ గారు? నేనింత కష్టపడింది వృధానే అంటారా? నీకు విడాకులు వచ్చినా అది నీకు అన్యాయమే కదమ్మా. ఇన్నేళ్లు కాపురం చేశావు, నీ భర్తే లోకంగా బ్రతికావు. ఇప్పుడు విడాకులు తీసుకుని పోతే ఎలాగమ్మా? తప్పదండి. అర్హత ఉండి కూడా చందు అజ్ఞాతవాసం చేస్తుంది. కొడుకు తల్లికి తండ్రికి దూరంగా ఓ మెకానిక్ లా బ్రతుకుతున్నాడు. వాళ్ళకి న్యాయం జరగాలంటే తప్పదు. నువ్వు కేసు గెలుస్తావు అన్న నమ్మకం నాకు కనిపించడం లేదమ్మా. బహుశా ఓడిపోవచ్చు, నీకు విడాకులు రాకపోవచ్చు. అదేంటి లాయర్ గారు, విడాకులు రాకపోవడం ఏంటి? డిఎన్ఏ టెస్ట్ లో కరుణ చందుని తేలింది. చందుకి నా భర్తకి కొడుకున్నాడని తేలింది. ఇక నాకెందుకు విడాకులు ఇవ్వరు? నీ భర్త నిన్ను పెళ్లి చేసుకునే నాటికి ఆ చందు బతుకుందని ఎవ్వరికీ తెలియదు. నీ భర్త కూడా తెలియదు. గవర్నమెంట్ రికార్డ్స్ ప్రకారం చనిపోయింది. అందుకే అతను నిన్ను రెండో పెళ్లి చేసుకున్నాడు. ఇందులో అతను కావాలని నిన్ను మోసం చేసి పెళ్లి చేసుకుందేమీ లేదు కదా. కాబట్టి ఆ బేస్ మీద నీకు విడాకులు ఇవ్వకపోవచ్చమ్మా. అంతేకాదు, ఒక మనిషి 7 సంవత్సరాలు ఆచూకీ లేకుండా పోతే ఆ వ్యక్తి చనిపోయిన వాళ్లతో సమానమని చట్టమే చెబుతోంది. అలా చూసుకున్నా 25 ఏళ్ల బట్టి చందు ఆచూకీ లేదు. కాబట్టి నీ భర్త తప్పు ఏమీ లేదు. ఎందుకు లేదు? చందు తిరిగొచ్చాకైనా నాకు నిజం ఎందుకు చెప్పలేదు? అలా దాచడం తప్పే కదా. భార్యకు తెలియకుండా మరో ఆడదాంతో అలా తిరగటం అడల్టరీ కిందకు వస్తుందని మీరే అన్నారు కదా. వాళ్ళిద్దరి మధ్య అభ్యంతరకరమైన సంబంధం ఉందని ప్రూఫ్స్ ఏమీ లేవమ్మా. అలా అని మనం నిరూపించలేము. వాళ్ళిద్దరికి బిడ్డ ఉన్నాడు కదండి. అహల్య, అది కరుణతో కాదు, చందుతో కలిసి బిడ్డను కన్నాడు. ఇద్దరూ ఒకటే కదా. అక్కడే అసలు ప్రాబ్లం ఉంది. మనం చందు బతికి ఉన్న విషయం దాచి నాకు అన్యాయం చేస్తున్నాడు, ఆవిడతో కలిసి తిరుగుతూ నన్ను నెగ్లెక్ట్ చేస్తున్నాడు అని కేసు పెట్టించాం. కానీ అది నిజం కాదు కదా. పైగా చందు తను ఎవరో చెప్పడానికి ఇష్టపడటం లేదు. అలా అని కరుణగా రాజాతో కాపురం చేయటం లేదు. సో ఈ కేసు నిలబడదు. అంటే ఇక చందుకి న్యాయం జరగదా? చెబుతున్నాను కదమ్మా, ఇలా జరుగుతుంది, ఇలా జరగచ్చు అని చెప్పలేని పరిస్థితుల్లో ఉన్నాం. ఇందులో ఎవరు తప్పు లేదు. ఎవరూ ఎవరిని కావాలని అన్యాయం చేయలేదు. విధి ఆడిన నాటకంలో మీరంతా పావులుగా నిలబడిపోయారమ్మా. మనం మరీ నీ భర్త మోసం చేశాడు అని వాదిస్తే అతనికి శిక్ష పడుతుంది. అప్పుడు నీకు చందుకి కూడా ద్రోహం జరుగుతుందమ్మా, గుర్తుపెట్టుకో. మరి రేపు తీర్పు ఏంటండి? అది ఆ భగవంతుడికే తెలియాలి. నేననుకున్నది ఒకటి, అక్కడ అయింది ఒకటి. తట్టుకోలేకపోతున్నాను చక్రవర్తి. అందరూ ఇప్పుడు ఒకటైపోయారు. ఎలాగైనా ఆ కుటుంబాన్ని కలవనివ్వకూడదు అనుకుంటే మొత్తం ఒకటైపోయింది చక్రవర్తి. అసలు తప్పంతా మీదేనండి. నాదా? నేనేం చేశాను? ఆ కరుణే చందు అని మీకు తెలుసు. అలాగే చిన్నాగాడే రాజాకి చందుకి పుట్టిన కొడుకని కూడా మీకు తెలుసు, అవునా? అవును. మరి కరుణే చందు అని అమృత కోర్టుకెక్కుతుంటే ఆపాల్సింది పోయి ఎంకరేజ్ చేశారు. నిజం బయటపడితే జరిగే నష్టం మనకే అనే విషయం మర్చిపోయి అమృతని రెచ్చగొట్టారు. ఇప్పుడు చూడండి ఏమైందో. చక్రవర్తి, రేపు తీర్పు ఎలా వస్తుందో నీకు ఐడియా ఉందా? ఎలా వస్తే ఏముందండి, ఒకవేళ చందునే కరుణని ప్రూవ్ అయ్యి
అమృతకి రాజా విడాకులు ఇచ్చాడే అనుకోండి, దానివల్ల మనకేమైనా లాభం ఉంటుందా? ఉండదు. ఎందుకు లేదు? రాజాకి అమృత దూరం అవుతుంది కదా. కానీ చిన్నాగాడే తన కొడుకని రాజాకి తెలిసిపోయింది. ఇక ఎవరుంటే ఏంటి, లేకపోతే ఏంటి? అటు అమృతకి విడాకులు వచ్చినా రాకపోయినా, ఇటు చందునే కరుణనే విషయం తెలిసినా తెలియకపోయినా రాజాకొచ్చిన నష్టం ఏం లేదు. చేతికి అందొచ్చిన కొడుకుతో హాయిగా ఉంటాడు. ఎప్పుడైనా మన చేతిలో ఓ రహస్యం ఉంది అంటే అది ఓపెన్ చేస్తాను అని భయపెట్టాలి, కానీ ఓపెన్ చేయకూడదండి. హర్రర్ మూవీ ఒకసారి చూస్తేనే ఆ ఫీలింగ్ ఉంటుంది, రెండోసారి చూస్తే ఏ ఫీలింగ్ ఉండదు. ఇప్పుడు చూడండి, ఆ చిన్నగాడు నిన్నటిదాకా అనాథ అనుకున్నాం, కానీ ఇప్పుడు వాడు గాలి ఎదవ కాదు అని లోకమంతటికీ తెలిసిపోయింది. ఆ వసు తండ్రికి చిన్న రాజా కొడుకు అని తెలిస్తే ఊరుకుంటాడా? వెంటనే వాడితో సంబంధం కలుపుకుంటాడు. అంత గందరగోళం చేసేశారు భార్గవ్ గారు. ఇంత జరుగుతుందని ఊహించలేదు చక్రవర్తి. తెలిస్తే అసలు అమృతని రెచ్చగొట్టేదాన్నే కాదు. ఆవిడ మీ మాటలకు రెచ్చిపోయి కేసు వేయలేదండి. ఆవిడికి కరుణే చందు అనే నిజం తెలిసి కేసు వేసింది. మీరు ఆవిడని ఆడుకుందాం అనుకుంటే ఆవిడే మిమ్మల్ని పావుగా వాడేసుకుంది. కోర్టులో చిన్న మీకు చందుకు పుట్టిన కొడుకే అని తెలిసిపోయింది కదా. చందు కూడా ఇంకెంతకాలం దూరంగా ఉండాలి? వాళ్ళిద్దరిని ఇంటికి తీసుకొస్తారనుకున్నాను. వాళ్ళు రారు. అదే ఎందుకు? ఎందుకంటే ఒకరి బాధని సంతోషంగా మార్చుకోవడం వాళ్ళకి చేత కాదు. చిన్న, నన్ను మేడం అని పిలుస్తున్నావే కానీ పిన్ని అని పిలవాలనిపించడం లేదా? ఈరోజు మిమ్మల్ని చందు అమ్మని కలపటం కోసం ఇంత కష్టపడుతుంది అంటే చాలా ఆశ్చర్యంగా ఉంది. సప్తగిరివాసునికి భక్తి సుమాలు సమర్పించిన మహాభక్తుని దివ్య గాథ టెలివిజన్ తెరపై తొలిసారి. ఓం నమో వెంకటేశాయ త్వరలో ఈటీవీలో.